ఇప్పుడు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యాన పంటలు పండిస్తున్న రైతుల పరిస్థితి కానీ, లేదు పత్తి పండిస్తున్న రైతుల పరిస్థితి కానీ, మొక్కజొన్న పండిస్తున్న రైతుల పరిస్థితి కానీ, ధాన్యం పండిస్తున్న రైతుల పరిస్థితి కానీ, గిట్టుబాటు ధరలు లేక రైతులు పండించిన పెట్టుబడికి అనుగుణంగా దిగుబడులు రాక లేదా ధర దొరక్క రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం మాటలు చెప్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాటల మీదనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ రైతాంగానికి ఒక నిర్దిష్టమైన మద్దతు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన చెప్తున్నారు రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్ గా మారుస్తానని. 42,000 కోట్లు ఖర్చు పెడతాడట. అయ్యా, మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, 42,000 కోట్లు ఎప్పుడు పెడతావో ఎవరు పెడతావో తెలియదు, కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం, కడప, నంద్యాల ఈ ప్రాంతాల్లో అరటి పండించిన రైతులు చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో 22,000 రూపాయలు టన్ను అమ్ముడుపోతే ఇప్పుడు 2,000, 3,000 కూడా అమ్ముడుపోవట్లేదు. ముందు మార్కెటింగ్ సౌకర్యం కల్పించండి. రైతుకు పెట్టిన పెట్టుబడికి కొద్దిగా గొప్ప లాభం వచ్చేలాగా ధర నిర్ణయించి అమలు చేసే పని చేయండి. స్టోరేజ్ కోసం ఎక్కడ ఏసీ గోడౌన్ లేవు. కొంతకాలం నిలబెట్టుకుందామంటే గోడౌన్లు కావాలి. ఆ గోడౌన్ ఫెసిలిటీ కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లే పత్తి విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులతో ఆడుకుంటూ ఉంది. రైతుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. తేమ అంటది, గొగ్గి అంటది, రకరకాల పేరు చెప్తుంది, నాణ్యత అంటది. ఏదో పేరుతోటి రైతుల యొక్క పత్తిని తిరస్కరించడం, ఆ పక్కనే మధ్య దళారులు ఉంటారు, వాళ్ళు కొనుక్కోవడం, ఆ రకంగా రైతుల దగ్గర నుంచి కారు చౌకగా వ్యాపారులు పత్తి కొనుక్కోనికి సీసీఐ ఒక ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో మొన్న వచ్చినట్టు ఈ మంతా తుఫాన్ తోటి ప్రధానంగా సర్కార్ జిల్లాల్లో, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలో బాగా పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గిపోయింది, నాణ్యత కూడా తగ్గిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నిబంధనలు సడలించి ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేయాలి, ధాన్యం కొనుగోలు చేయాలి. ఇప్పటిదాకా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. అందుకని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. గోదావరి డెల్టా ప్రాంతంలో కానీ, కృష్ణా డెల్టా ప్రాంతంలో కానీ. రాయలసీమ ప్రాంతంలో ఈ సంవత్సరం మొక్కజొన్న విస్తారంగా పండించారు. మొక్కజొన్న మద్దతు ధర ప్రకటించారు, కానీ కొనుగోలు ఎక్కడ లేదు. ప్రైవేట్ వ్యాపారులేమో ఇచ్చరాజ్యంగా 200, 300, 400 తేడాతోటి కొనుగోలు చేస్తున్నారు. అందుకని ఈ రకంగా అన్ని పంటలు పండించిన రైతులు ఈరోజు తీవ్రమైనటువంటి ధరల పతనంతో అతలాకుతలమవుతున్నారు. ఇంకా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం వెంటనే మార్కెట్లో ప్రవేశించాలి, కొనుగోలు కేంద్రాలు పెట్టాలి, మద్దతు ధరతోటి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.